సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హైడ్రాను హైదరాబాద్కే కాకుండా జిల్లా, మండల కేంద్రాలకు విస్తరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించడం శుభ పరిణామమని టిపిసిసి సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు. హైడ్రా లాంటి వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా మండల కేంద్రాలలో వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ వారి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు తెలిపాలని కోరారు. ఎవరైనా చెరువులు, కుంటలలో అక్రమ నిర్మాణాలు చేపడితే స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోవాలన్నారు. హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోదరులు సోదరిమణులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది, అందరం స్వాగతిద్దాం. మరి అక్రమంగా చెరువులలో కానీ, కుంటలలో కానీ, ప్రభుత్వ భూములలో కానీ నిర్మాణాలు చేసినట్టయితే మరి ఇప్పటికే హైడ్రా మరి కట్టిన వాళ్ళందరికీ పనిష్మెంట్ కింద పనిచేయడం జరుగుతుంది. మరి అంత దూరం రాకుండా స్వచ్ఛందంగా మరి అక్రమ నిర్మాణాలు ఏవైతే జరిగినాయో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ బడా బాబులు కూడా అందరూ ఈ అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టి మరి ప్రభుత్వానికి సాయం అందించాలని మరి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా హైడ్రా పేరుతోని చేస్తున్న కార్యక్రమం ఏదైతున్నదో పేదవారికి సాధ్యమయ్యేది కాకుండా వాడు ఎవరైతే పెత్తందారు వ్యవస్థ బాగా బలిసిన వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టి ఇవాళ దాన్ని కూలగొట్టే పని హైడ్రా తీసుకోవడం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి సింహం మీద సామి లాంటిది. అది ఒక్కటే కాదు, సింహం మీద ఉండి స్వారీ చేసినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక హైదరాబాదే కాదు జిల్లా వ్యవస్థకు తీసుకురావాలి హైడ్రాను. అలాగే మండల స్థాయికి మారుమూల గ్రామం వరకు కూడా హైడ్రాను తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదొక్కటే కాదు, గ్రామాలలో పట్టణాలలో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో, బాగా పెద్ద పెద్ద కుటుంబాలు, బాగా ఆస్తిపరులు ఎవరైతే ఉన్నారో మాదే పెత్తనం సాగుతుంది అని చెప్పేసి చెరువులను, కుంటలను, కాలువలను కబ్జా చేసిన తీరు ఇవాళ జిల్లాలలో, పట్టణాలలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ హైడ్రా అనేదాన్ని ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా మారుమూల గ్రామం వరకు తీసుకొచ్చేలా ఈ రాష్ట్ర ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఆలోచన చేయాలి. దీన్ని ఎలాంటి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి హైడ్రాకు మద్దతు ఇచ్చి హైడ్రాకును కాపాడుకుంటూ ప్రభుత్వ ఆస్తులు ఏవైతున్నాయో వాటిని కాపాడుకునే దిశగా ప్రజలందరూ ఆలోచన చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. హైదరాబాద్లో ఏదైతే జరుగుతున్నదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి స్వతంత్ర ప్రాతిపదికన హైదరాబాద్ ట్యాంకులల్లో అంటే సహజసిద్ధంగా ఉన్న కుంటలల్లో, చెరువులల్లో, పంపులల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూరగొట్టే కార్యక్రమం మొదలుపెట్టిండు. ఇలాంటికి నెల మీద 8 రోజులు, పోయిన నెల 19వ తారీఖు నాడు మొదలైంది హైడ్రా అనే కార్యక్రమం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీనింగ్ హైడ్రా. ఈ హైడ్రా అనేది హైదరాబాద్లో జరుగుతుంది. ఇంచుమించు 1100 గుంటలు, హుస్సేన్ సాగర్ లాంటి, మహబూబ్ అలీ సాగర్ లాంటి, మండిపేట లాంటి పెద్ద పెద్ద చెరువులు అవి అక్రమంగా నిర్మాణం చేస్తే ఆడ సహజసిద్ధంగా వర్షం వస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఒక పిల్ల కొట్టుకపోయి 2-3 రోజులకు గుంట దొరికింది. పిల్లవాడు సైకిల్ మీద ఆడుకుంటూ పోయి 2-3 రోజులకు చిన్న చెల్ల దొరికింది. ఆయనకు మరి ప్రత్యేకంగా అది ఇస్తే
అక్కడ ఇట్లా పిల్లలు కొట్టుకపోయి చస్తా ఉంటే కూడా సంబరంగా ఆయన తాకుంటూనే ఉన్నాడు. కానీ మరి ఆయన సెక్రటరీ ఊలగొట్టింది కానీ మరి ఇటువంటి అక్రమ నిర్మాణాలు ఊలగొట్టి అక్రమ నిర్మాణాలుగా వాళ్ళే ఉన్నాయంటే వాళ్ళే ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళే ఉండొచ్చు, నాది ఉండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు. మనుషులకు పరిస్థితులకు మానవ జీవితానికి నష్టం కలిగించేది ఏదున్నా చట్టంలో అందరూ సమానమే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతాని ఈ నచ్చరం అన్నట్టు మన భారత ప్రధానమంత్రి చట్టం తన పని తను చేసుకోవడానికి రంగనాథ్ అనే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి బాగా స్వతంత్రంగా అధికారాలు ఇచ్చి ఇప్పుడు జరుగుతూ ఉన్నారు. ఒక రోజుకు ఎన్నో ఇప్పటివరకు 320 కట్టడాలు కూలిపోయినాయని మనం టీవీలలో పేపర్లు చదువుతాం. ఇంకా వేలాది కట్టడాలు ఉన్నాయి. ఒకసారి మున్సిపల్ ఎన్నికలు అయినప్పుడు హైదరాబాద్లో 1 అంతస్తు 2 అంతస్తులు నీళ్ళు వస్తే సైకిల్ మోటార్లు కార్లు బతుకమ్మ లెక్క రోడ్ల మీద నీళ్ళ మీద కుట్టుకుపోయింది. దానికి ఒక ఆయన ఈ కారు పోతే కారు ఇస్తాం, బండి పోతే బండి ఇస్తాం అని ఓట్లు అడిగేది. మనోళ్ళు పాపం ఓటేసి తర్వాత ఏమన్నాడు, ఇన్సూరెన్స్ వారి పిత అని అన్నాడు. ఓడదాటినాక ఓడమల్లన్న తర్వాత అన్నట్టు మనము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు వర్షాలు పడితే ఆ ప్రాంతాలు మునిగిపోయి మొన్న కూడా ఒక బస్సు 8 రోజుల క్రితం బస్సు సగం మొత్తం మునిగిపోయింది. అట్లా ఉండకుండా హైదరాబాద్లో చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మధ్యవర్గం రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి ఆలోచనలతో ఆశీర్వాదంతో చేస్తూ ఉన్నారు. మన మంత్రి గారు కూడా మన స్టేట్మెంట్ ఇచ్చింది. మన సాధించినప్పుడు ప్రభాకర్ ఏమని ఇచ్చిండు, ఇది హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇట్లాగా హైదరాబాద్ లెక్క ప్రాబ్లం ఉన్నా మీరు కంప్లైంట్ ఇవ్వండి, కలెక్టర్కి ఇవ్వండి, ఆర్డీఓకి ఇవ్వండి, ఎంఆర్ఓకి ఇవ్వండి, తనకి ఇవ్వండి, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పిండు. కాబట్టి ఉస్మానాబాద్ కూడా హైదరాబాద్ లాంటి ప్రాబ్లంలు కూడా ఇప్పుడు మనం నిలబడ్డాం. ఇక్కడనే ఏదైతే ఇగలకుంట తెగ్గొట్టాల మార్కెట్ కట్టిలో ఆంచలచ్చ వాటర్ ఇక్కడి నిర్మల్ లచ్చన పంపు దాకా అటు ఇటు ఈ ఊళ్ళే మరి షట్టర్లు దుకాణాలు కూడా మునిగిపోతాయి. సహసిద్ధంగా ఈ వాటర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి, అక్కడ పట్టెళ్ళుకుంట, ఆ తర్వాత కొత్త చెరువు, ఆ తర్వాత కింద మధ్యలో వాక్కుపోవాలి. ఇదే కూడా డిస్టర్బ్ అయింది. ఖచ్చితంగా మన మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు అన్నట్టు మనం కూడా కంప్లైంట్ ఇద్దాం. మనం కూడా సహసిద్ధంగా ఒకప్పుడు ఇక్కడ ఎట్లున్నానో అట్లా ఉండాలి. ఈ ఊరు కూడా అప్పుడే మన ఊరికి కానీ హైదరాబాద్ కానీ